అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి కాపాడి మీ సన్నిధానంలో నిలవబెట్టిన విధానం కొరకై మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని మేము గ్రహించినట్లు సహాయం ఇచ్చేయండి తండ్రి. మరి జరిగించున్న ఈ పరిచర్యను తండ్రి ముందు కొనసాగించుటకు మా అందరికీ వీలుని, అవకాశాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. భయమును, భక్తిని ప్రసాదించండి. ఇప్పుడు వినబోతున్న మీ మాటలు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనవిగా ప్రతి ఒక్కరూ అంగీకరించి స్వీకరించినట్లు మంచి మనస్సును ప్రసాదించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు. ప్రియమైన దేవుని వల్లరా, మరి ఈరోజు పాఠంగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో బ్రతుకిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పాడా? బ్రతుకిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పాడా? ఈ పదం వినగానే చాలామంది ఏ పని చేయకుండా రోడ్లమ్మటి తిరుగుతూ, ఇళ్ళమ్మటి తిరుగుతూ, ఫ్రెండ్స్ తోటి సమయం వ్యర్థం చేసుకునే వాళ్ళని, టైం వ్యర్థం చేసుకునే వాళ్ళని ఏమంటారు? ఏ పని బాట లేకుండా తిరిగితే నువ్వెలా బ్రతుకుతావురా? అవునా కదా? నువ్వెలా బ్రతుకుతావు? నువ్వు బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి. ఇది నిజమా కదా? నిజమే. ఏ పని చేయకుండా జులాయిగా ఖాళీగా తిరుగుతూ ఉంటే అతని పరిస్థితి బాగోదు, విలువ ఉండదు, గౌరవం ఉండదు. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో కూడా విలువ ఉండదు. సమాజంలోనే కాదు, కుటుంబంలో కూడా విలువ ఉండదు. మనిషి అన్న తరువాత ఏదో ఒక పని చేసుకోవాలి. ఎవరికి చేతనైన పని వారు చేసుకోవాలి. ఏ పని చేయకుండా తిరిగేవాడిని వీడు గాలికి తిరిగేవాడు అంటారు. ఏ పని బాట లేనివాడు అంటారు. ప్రేమన దేవుని వర్లరా, మనుషులు ఏదో ఒకటి చేసుకొని బ్రతకాలని ఉంటున్నారు, కరెక్టే. ఈ రోజున్న టెక్నాలజీకి, పూర్వం ఉన్నటువంటి అనాగరికతకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. ఒకప్పుడు పూర్వం చరిత్రకారులు రాసినవి కానివ్వండి, మనిషి ఫస్ట్ వ్యవసాయం చేత కాదు, వ్యవసాయం చేసేవాడు కాదు, వండుకొని తినేవాడు కాదు, ఏదో ఆకులు అలములు తిని, ఏయో దొరికిన ఆకులు అలములు తిని బ్రతికేవాడు, దుంపలు తిని బ్రతికేవాడు. గనిసిగడ్డలు ఉండయి, వాటిని ఇక్కడ ఏమంటారు? స్వీట్ పొటాటో, ఇంగ్లీష్లో ఏమంటారు? గనిసిగడ్డలేనా? గనిసిగడ్డలు అవి ఊరికే తవ్వుకొని మనం తినేయచ్చు. క్యారెట్లు తినేయచ్చు, ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇలా ప్రారంభంలో మనిషి ఆకులు అలములు తింటూ దుంపలు తింటూ కాలాన్ని గడిపేవాడు. కానీ ఈరోజు మనిషి ఆనాడు పచ్చి దుంపలు తినే స్థాయి నుంచి ఈరోజు ఎంతవరకు డెవలప్ అయ్యాడయ్యా అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వరకు ఎదిగాడు. ఈ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరో ఇచ్చింది కాదు, మనిషే తానుకు తానే స్వదాగా నేర్చుకున్నాడు. తనకు తానే స్వదాగా నేర్చుకున్నాడు అని చెప్పి మనిషి యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకున్నాడని మనిషి పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రేమన దేవుని వల్లరా, ఒకప్పుడు వ్యవసాయం చేసేదానికి యంత్రాలు ఉన్నాయా? లేవు. ట్రాక్టర్లు ఉన్నాయా? లేవు. ఎద్దులతోనూ పశువులతో వ్యవసాయం చేసేవాళ్ళు, వర్షం మీద ఆధారపడేవాళ్ళు. వర్షం పడితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు బోర్లు వేసి కరెంటు బిగించి కరెంటును అందుబాటులోకి తీసుకొని వచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒక పంటకు బదులు 2 పంటలు 3 పంటలు కూడా తీస్తూ ఉన్నారు. అవసరం పెరిగే కొద్దీ మనిషికి ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. అవసరం లేదనుకోండి, పెద్దగా ఆలోచించరు దాని గురించి. మనకి ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటాం. ఏ సమస్య లేదనుకోండి, ఎక్కువగా ఆలోచిస్తామా? ఆలోచించాం. ప్రజలు భూమి మీద పెరిగే కొద్దీ ప్రజలు ఏం చేయాలి, ఎలా చేయాలని ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వచ్చారు. కానీ దేవుని మీద ఆధారపడలేదు. వ్యవసాయం అనేది మనిషి తనకు తాను నేర్చుకున్నాడు అనుకుంటున్నారు. ప్రతిదీ కూడా మనిషి గొప్పతనంగా చెప్పుకుంటున్నాడు. ప్రేమణ దేవుని వల్ల మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. సర్వజనులారా గుంపుగూడి రండి, అయా జనములు కూర్చబడవలెను. మీలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలములో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు? అమ్మా, తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్ష్యములు తీసుకొని రమ్మంటున్నాడు. పూర్వం జరిగిన వాటిని ఎవరు మీకు తెలియజేస్తారు? మనకు తెలియదు కదా, మనం లేం కదా. ఎవరో దగ్గరికి మీరు వెళ్ళి, చరిత్రకారులు ఎవరో దగ్గరికి వెళ్ళే కాడికి నా దగ్గరికి రండి, నేను మనిషి అంటూ భూమి మీద లేనప్పుడు జరిగిన సంగతులను కూడా నేను చెబుతాను. ఒకప్పుడు మనిషికి కాళ్ళకి చెప్పులు ఉన్నాయా? లేవు. కాళ్ళకు చెప్పులు లేవు. చెప్పులు లేకపోయినా నడిచేవాడు. ఈరోజు చెప్పులు లేకుండా మనం మన ఇంటి దాకా వెళ్ళగలమా? వెళ్ళలేము. ఇంకా చెప్పాలంటే మనం ఎంత మంచి చెప్పులు కొనుక్కున్నా 300, 500, 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా ఎంతకాలం ఉంటాయి అయ్యి? డైలీ యూజ్ చేస్తే ఒక 5-6 నెలలు, ఇంకా మంచి అయితే 1 సంవత్సరం నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే. అంతకుమించి ఉండవు, అంతకుమించి ఎక్కువ కాలం ఉండవు. కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 20, 30, 40, 50 సంవత్సరాలైనా నీ కాళ్ళు వాడుకుంటున్నావా లేదా? అరిగిపోయినాయా? మరి అంత గట్టిగా ఉన్న చెప్పులే అరిగిపోయినాయి. చూసారా? మనిషి చేసిన దానికి దేవుడు చేసిన దానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో, ఎంత ఆశ్చర్యమో. నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు.
46 సంవత్సరాలు, ఇంకొక వచ్చే నెల వస్తే 47 సంవత్సరాలు వస్తాయి. అప్పటి నుంచి ఈ చేతులు ఆడుకుంటున్నాను లేదా, ఈ చేతులు గ్లౌజులు వేసుకొని వాడుకుంటా ఉన్నాను అనుకో, ఆ గ్లౌజులు ఎంతకాలం ఉంటాయి? కొద్ది రోజులే. కాళ్ళకు చెప్పులు ఎన్నో జతలు మార్చి ఉంటాను, మీరు కూడా ఎన్నో జతలు మార్చి ఉంటారు, అరిగిపోయినాయి, తెగిపోయినాయి, పడేసాం. మరి కాళ్ళు అరిగిపోలేదు. దేవుడు చేసేది ఇలా ఉంటుంది. మనిషి ప్రారంభంలో పచ్చి దుంపలు, ఆకులు, అలమలు తిన్నవాడికి అర్థం కాలేదు. ఆ తరువాత జంతువులను చంపుకొని తినేవాడు అన్నారు. జంతువులను చంపుకొని ఎలా తినేవాడు అంటే పచ్చి మాంసం తినేవాడు. పచ్చి మాంసం తింటారు ఎవరన్నా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పచ్చి మాంసం తినేవాళ్ళు ఉన్నారా? పచ్చి మాంసం తింటే అరగదు, అసలు వామిటింగ్ అవుతుంది. ఆ వాసన కూడా మనకి బాగోదు. పచ్చి మాంసం తినేవాడు అంటే దాన్ని కాల్చుకొని తినాలన్నా కూడా అవగాహన లేదు ప్రారంభ మానవుడికి అని చెప్పారు. ఆ తరువాత అడవుల్లో నిప్పంటుకోవటం వల్ల ఏయో కొన్ని జంతువులు అక్కడ ఆ మంటల్లో కాలిపోతే ఆ ఉడికిన మాంసాన్ని, కాలిన మాంసాన్ని మానవుడు తిన్నాడు. తిన్నప్పుడు పచ్చి మాంసం కంటే ఇలా కాల్చబడిన మాంసం బాగుందని చెప్పి అప్పటి నుంచి మాంసాన్ని కాల్చుకొని తినటం ప్రారంభించాడు. ఇలా ఎన్నో చెప్పారు. ఆ తరువాత చూస్తే పాత్రలు, ఒకప్పుడు మట్టి పాత్రలు చేసేవారు. ఆ తరువాత ఇనుముతోటి, జలమసీరుతోటి, సిల్వర్ తోటి, రాగితోటి, ఇత్తడితోటి ఇలా పాత్రలు చేయటం, వస్తువులు చేసుకోవటం ప్రారంభించాడు. వస్తువులు చేసుకోవటం ప్రారంభించాడు అని చెప్పి ఇలా వస్తువులన్నీ వాడుకలో వచ్చాయని వాటికి ఇదిగో ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం అని చెప్తారు. వాటికి ఆధారం ఉండదు, వాటికి ఆధారం ఉండదు. ప్రేమణ దేవుని వాళ్ళరా, మరి ఎంత అభివృద్ధి చెందాడు ఈరోజు మనిషి. ఎక్కడి నుంచో కాదు, తాను స్వదాకా తానే తెచ్చుకున్నాడు. కాలమే తనకు నేర్పించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, పూర్వకాలము జరిగిన వాటిని నేను మీతో తెలియజేస్తాను. మరొక మాటను చూద్దాం, చూడండి. అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన వినుచున్న, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. భవిష్యత్తులో జరగబోయే వాటిని, పూర్వంలో జరిగిన వాటిని అన్నిటినీ నేనే తెలియజేస్తాను. మనుషుడి జీవితం ఎంత అండి తెలియజేయటానికి? మహా అంటే 60, 70, 80, 100 సంవత్సరాలంటే గ్రేట్. ఈ 100 సంవత్సరాల కాలంలో జరిగినవన్నీ అతను గుర్తుంటాయా? మన జీవితంలో జరిగినవన్నీ మనకు గుర్తున్నాయా? కొన్నే గుర్తుంటాయి, అన్నీ గుర్తుండవు, మర్చిపోతాం. 100 సంవత్సరాల్లో జరిగిన దానిలో ఒక 15 సంవత్సరాల వరకు బాల్యమే వెళ్ళిపోతుంది. అంతకుముందు జరిగినవి అంత పెద్దగా మనం జ్ఞాపకం ఉంచుకోం. వృద్ధాప్యం వచ్చామనుకోండి, జ్ఞాపక శక్తి ఉంటుందా? ఉండదు. చూసిన వ్యక్తిని మరలా చూసినా సరే, అయ్యా నిన్నెక్కడో చూసినట్టుంది, ఒకవేళ మర్చిపోయి నేను ఎప్పుడు చూడలేదు అని కూడా అంటారు. వృద్ధాప్యానికి వచ్చిన తరువాత జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కానీ దేవునికి జ్ఞాపక శక్తి తగ్గిపోదు. దేవుని యొక్క జ్ఞాపక శక్తి ఏంటంటే పరిమితి లేనిది. మనకింతే తెలుసు అని పరిమితి ఉంటుంది జ్ఞానానికి. మనకు కొంతే తెలుసు. నాకేం తెలుసు? బిల్డింగ్లు కట్టే దాంట్లో అనుభవం ఉంది. వేరే రంగానికి వెళ్ళామనుకోండి, నాకు అనుభవం ఉందా? లేదు.
నాకు కొంతే తెలుసు, మీకు కొంతే తెలుసు. ఏ పని చేసే వాళ్ళకి దాని మీద అవగాహన ఉంటుంది. ఆ పనిలో కూడా అంత అవగాహన ఉండదు, కొంతే ఉంటుంది. కానీ దేవునికి ఈ ప్రకృతిలో ఏది ఏంటి అనేది కాలాల చరిత్ర కానీ, భూమిలో ఎక్కడ ఏముందని కానీ, సముద్రాల్లో ఏముందని కానీ, అంతరిక్షంలో ఏముందని కానీ అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన చెప్తాడు ఏది చెప్పాలన్నా. అసలు వ్యవసాయాన్ని ప్రారంభించింది ఎవరని మనం చూస్తే ఒక మాటను చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకు, ఏం చేయటానికంట? ఏదేను తోటను సేద్యపరచుటకు. వ్యవసాయం ఎవరు నేర్పించారు? దేవుడు. ఆదాముకి నువ్వు సేద్యం చేయాలి అని నేర్పించింది ఎవరు? దేవుడు. మనిషి అనుకుంటున్నాడు నేను నేర్చుకున్నాను అంటున్నాడు. నీకెక్కడిది? నువ్వెక్కడి నుంచి నేర్చుకోగలవు? ఎవరో ఒకళ్ళు చెబితేనే నేర్చుకోవాలి. పుట్టిన పిల్లవాడికి ఏదైనా నేర్చుకోవాలంటే ఎవరో ఒకళ్ళు చెబితేనే కదా, తల్లో తండ్రో లేదో స్కూల్లో టీచరో చెప్పాలి, లేకుంటే తెలియదు. ఇక్కడ ఆదాము గారికి సేద్యపరిచే పనిని కూడా ఎవరు కల్పించారు? దేవుడు కల్పించాడు. నా కష్టార్జితం అంటారు. ఎక్కడది నీ కష్టార్జితం? ఎవరు చెప్పారు? దేవుడు వర్షాన్ని కురిపించాలి, సూర్యుడిని రప్పించాలి, వర్షాన్ని కురిపించాలి, పంట పండించాలి, నీ కడుపు నిండాలి. నీకై నువ్వు స్వదాగా దేన్ని చేసుకోలేవు. ప్రతిదీ ప్రకృతిలో దేవుడు చేసిచ్చాడు. నీకు బ్రతుకునిచ్చింది దేవుడు. ఆ బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పలేదా? నేర్పించాడు. కానీ మనిషి ఈరోజు దేవుని మీద ఆధారపడకుండా తనకు తానుగా బ్రతకాలని తనపై తాను ఆధారపడి ఎన్నో ప్రయత్నాలు చేసి దేవుణ్ణి విడిచిపెట్టాడు. గనుకనే ఈరోజు ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ దేశం కాదు ఈ ప్రపంచం అంతా కూడా ఆకలి కేకలతో, ఆకలి చావులతో అలమటించిపోతుంది. సరిగ్గా తినటానికి తిండి లేక, ఉన్న తిండి కూడా కలుషితం అయిపోయి లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకొని సమాజం అంతా పాడైపోతూ ఉంది దేవుణ్ణి విడిచిపెట్టినందుకు. నీకై నువ్వేం సాధించగలవు? ఒక మాట చూద్దాం, చూడండి. ఇదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దల కొట్టునా అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్రను జల్లును, తెల్ల జీలకర్ర జల్లును, గోధుమలు వరసగా విత్తును, ఎవలను దాన్ని ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయుదురు కదా. కానీ దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఏం చేశాడంట దేవుడు? గోధుమలు ఎలా వేయాలా, నల్ల జీలకర్ర ఎలా వేయాలా, తెల్ల జీలకర్ర ఎలా వేయాలా, మిర్చి ఎలా వేయాలా, యావలు ఎలా వేయాలా అన్నీ కూడా నేర్పించింది ఎవరంట? దేవుడు. దేవుడు ప్రేమన దేవుని వల్లరా. ఇంకా చదువమ్మా. ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపబడును గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. మనుషులు
గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూర్చుచుండడు. చూడండి ఎంత చక్కగా అన్నీ చెప్తున్నాడు. గోధుమలు ఎలా చేయాలా, నల్ల జీలకర్ర ఎలా చేయాలా, తెల్ల జీలకర్ర ఎలా చేయాలి, మిర్చీలు ఎలా చేయాలి, అన్నిటినీ కూడా ఆయన చెప్తున్నాడు. ఇదిగో మానవునికి నేర్పించిన వాడను నేనే. దేవుడే కదా నేర్పించింది. నీకై నువ్వు బ్రతకగలవా? ఎవరు చెప్పారు? నీకు అసలు ఏమీ తెలియనప్పుడే, నీకు బ్రతుకంటూ లేనప్పుడే, మనకు బ్రతుకంటూ లేనప్పుడే మనకు బ్రతుకునిచ్చింది ఆయన. తల్లి గర్భంలో నీకు బ్రతుకునిచ్చింది ఎవరు? తల్లి గర్భంలో మనకు బ్రతుకునిచ్చింది ఎవరు? ఆలోచించండి. తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళ్ళినప్పుడు, మనం తల్లి గర్భంలోనికి ప్రవేశించినప్పుడు మన ఆకారం ఎంత, మన రూపం ఎంత, మన సైజు ఎంత తెలుసా? కంటికి కనిపించని ఒక సూక్ష్మాకారం, కంటికి కనిపించని అతి చిన్న ఆకారంలో ఉన్న మనలను, ఒక తోక పురుగు లాంటి మనలను తల్లి యొక్క అండంతో ఫలదీకరణం చెందటానికి దేవుడు తల్లి గర్భములో జరిగించుచున్న ప్రక్రియను మనం చూస్తే చాలా అద్భుతం, వండర్. తండ్రిలో నుంచి కొన్ని కోట్ల శుక్రకణాలు బయటకు వస్తే, ఆ తండ్రిలో నుంచి వచ్చిన కొన్ని కోట్ల శుక్రకణాలలో నువ్వే వెళ్ళి తల్లి అండంతో ఫలదీకరణం చెందాలని నీకు తెలిసి వెళ్ళావా? మనకు తెలిసి వెళ్ళామా? లేదు. తల్లి గర్భములో కటిక చీకటి, వెలుతురు ఉండదు. దారి కనపడిద్దా నీకు? కళ్ళే లేవు, అప్పుడు ఎలా కనుక్కుంటావు? కానీ ఆ చిన్న కణంగా, ఒక తోక పురుగులాగా, ఒక గుండు సూదిలాగా ఉన్న మనలను తల్లి గర్భం దగ్గరికి చేర్చింది ఎవరంటే దేవుడు. తల్లి చేర్చిందా? తండ్రి చేర్చాడా? లేదు. తల్లిదండ్రి చేయలేరా పని? పోనీ డాక్టర్ చేశాడా? అది లేదు. తల్లిదండ్రులు చేయలేనిది, డాక్టర్ చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగింది నీకు బ్రతుకునివ్వటం, మనకి బ్రతుకునివ్వటం. ఆ బ్రతుకుని ఎలా బ్రతకాలో కూడా నేర్పించాడు. ఎక్కడ నేర్పించాడు? నువ్వు భూమి మీదకి వచ్చినా కాదు, భూమి మీదికి రాకముందే నేర్పించాడు తెలుసా? తల్లిదండ్రులు కానీ, గురువు కానీ, నువ్వు భూమి మీదకి వచ్చినాక ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏ పని చేయాలా, ఏం చదవాలా, ఇవన్నీ నేర్పించారు. కానీ తల్లి గర్భంలో నీకు నేర్పించిన వారెవరు? ఎవరూ లేరు. దేవుడు మాత్రమే నేర్పించాడు. దేవుడు మాత్రమే నేర్పించాడు. ప్రేమ దేవుని వర్లరా, మరొక మాట చూద్దాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఫస్ట్ వస్త్రాలు ఎవరు తయారు చేసి ఇచ్చారు? దేవుడు తయారు చేసి ఇచ్చాడు. మనిషి అనుకుంటున్నాడు నేను కాటన్ వస్త్రాలు, రంగు వస్త్రాలు ఇవన్నీ నేను కనిపెట్టుకున్నాను, నేను తయారు చేసుకున్నాను అనుకుంటున్నాడు. కానీ ఏమీ తెలియని అమాయక స్థితిలో ఉన్న, దేవునికి దూరమైన అవ్వ ఆదాములను పాపం చేశారు. వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. బయటికి గెంటి వేశాడు. బయటికి గెంటి వేసిన తరువాత చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారంట? దిగంబరులుగా ఉన్నారు. తెలియక పాపం ఆకులు కట్టుకున్నారు, మొల చుట్టూ ఆకులు కట్టుకున్నారు. ఆకులు ఎంతసేపు ఉంటాయండి? ఎండాగాలి తోలితే ఎండిపోతాయి, రాలిపోతాయి. ఎంతసేపు ఉంటాయి? కనుక తెలియదు వీళ్ళకని అక్కడ వీళ్ళకి చొక్కాలు కావాలి, దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు కావాలని దేవుడు ఏం చేశాడు? ఆయనే చర్మపు చొక్కాయిలను చేయించిచ్చాడు.
ఎంత మంచి తండ్రి అండి మన తండ్రి. వాళ్ళ మీద కోపం ఉంది. వాళ్ళు చేసిన పాపానికి మాట వినలేదని కోపంతో బయటికి గెంటి వేశాడు. గెంటి వేసినా కానీ మరలా వారి కోసం చొక్కాలు చేయించి ఇచ్చాడు, చర్మపు చొక్కాలను. అవి వాళ్ళకి పర్మనెంట్గా ఉండేటట్లుగా, జాగ్రత్తగా, ఎటువంటి గాలి ఎండ తోలినా పాడవకుండా ఉండేటట్లుగా చేసి ఇచ్చాడు. మరి బ్రతకటం నేర్పాడా లేదా? నేర్పాడు. తల్లి గర్భములో చిన్న కణంగా వెళ్ళిన మనము 1 నెల గడిచింది. అప్పుడు నీ ఆకారం ఎంత? చిన్న గురిగింజంత. వెళ్ళిన నువ్వు కంటికి కనిపించని సూక్ష్మాకారములో వెళ్ళిన మనం, తల్లి గర్భంలోనికి వెళ్ళిన మనం 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, వారం గడిచింది, 2 వారాలు గడిచింది. అప్పుడు నీ ఆకారం ఎంత? బియ్యపు గింజంత. బియ్యపు గింజంత. ఆ బియ్యపు గింజంత ఉన్న ఆకారములో గుండె ఉంటుంది తెలుసా? మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బియ్యపు గింజంత ఆకారానికి వచ్చినప్పుడు అక్కడ గుండె ప్రారంభమవుతుంది. నీ లోపల ఉందే, మన లోపల ఉందే గుండె, అక్కడ ప్రారంభమైంది. బియ్యపు గింజంత, దానిలో గుండె ఎంత? ఆ గుండె ఆడాలని, కొట్టుకోవాలని దానికి నేర్పిన వారెవరో? అక్కడ కాదా మన బ్రతుకు ప్రారంభమైంది? అక్కడ కాదా నువ్వు బ్రతకటం ఎలానో దేవుడు నేర్పించింది? ఆలోచించండి. ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఎవరు వినటానికి ఇష్టపడుతున్నారు? ఎవరు దేవుని మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు? వినటం లేదు. దేవుడు ఉన్నాడా? ఉంటే నాకు కనపడమను. దేవుడు ఉన్నాడా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా? ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి నిందిస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి బూతులాడుతూ ఉన్నారు. దేవుడే లేకపోతే మనిషికి బ్రతుకు లేదు. ఆ బియ్యపు గింజంత ఉన్నప్పుడు గుండె ఆడుతూ, గుండె కొట్టుకుంటుంది, తయారవుతుంది. అక్కడి నుంచి నెల గడిచింది, 2 నెలలు గడిచింది, ఆకారం పెరుగుతూ ఉంది తల్లి గర్భంలో. 3 నెలలు గడిచింది, 6 నెలలు వచ్చేసరికి అవయవాలన్నీ ఏర్పడుతున్నాయి. ఎంత అద్భుతం! తల్లి గర్భములో అవయవాలు ఏర్పడుతున్నప్పుడు దేవుడు, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, తన గ్రంథంలో ఏం చేస్తున్నాడంట? రాసుకుంటున్నాడు. రాసుకుంటూ ఉన్నాడు. ప్రతి అవయవము రాసుకుంటున్నాడు. నా కుమార్తెకు కాళ్ళు వచ్చాయా? కాళ్ళకు వేళ్ళు వచ్చాయా? వేళ్లకు గోళ్ళు వచ్చాయా? ఇవన్నీ రాసుకుంటూ ఉన్నాడు. ప్రతిదీ కూడా, లివరు, గుండె, కిడ్నీలు, అన్ని అవయవాలను ఏర్పరుస్తూ ఉన్నాడు తల్లి గర్భంలో ఏర్పరుస్తూ ఉన్నాడు. మామూలుగా ఉన్న మనిషికి కాల్షియం రోజుకి ఎంత కావాలంటే 600 mg కావాలి పర్ డే. 600 mg. ఆ యొక్క 600 mg ఇస్తే మీ ఎముకలు బలంగా ఉంటాయి. కాల్షియం ఎక్కడ ఉంటుంది? అయ్యా, ఎముకలలో ఉంటుంది, స్టోర్ అవుతుంది, ఎముకల్లో స్టోర్ అవుతుంది. ఆ ఎముకల్లోకి స్టోర్ అవ్వాలంటే మనం ఏం తింటే వస్తుంది? ఐడియా లేదా? తెలీదా? అయ్యా, పాలలో ఉంటుంది. పాలల్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. పాలల్లో కాల్షియం ఉంటే ఆ కాల్షియం మనిషికి రోజుకి ఎంత కావాలంటే 600 mg కావాలి. అదే గర్భంతో ఉన్న స్త్రీకి అయితే ఎంత కావాలి అమ్మా? అదిగో జ్యోతిర్మయ్య చెప్తుంది, 1200 mg కావాలి పర్ డే. ఎందుకు స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ కావాలంటే, తల్లి గర్భములో బిడ్డ ఏర్పడుతుంది. ఆ బిడ్డకు ఎముకలు ఏర్పడాలంటే కాల్షియం కావాలి. అందుకే గర్భవతులు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఖచ్చితంగా ఆయన కాల్షియం టాబ్లెట్లు ఇస్తాడు. ఖచ్చితంగా కాల్షియం టాబ్లెట్లు ఇస్తాడు గర్భవతి అని వెళ్ళిందంటే. మరి ఆ కాల్షియం మనం యాడిస్తున్నాం? రోజు పాలు తాగుతున్నారా? పోనీ పాలు తాగితే వచ్చిద్ది అనుకుంటే, ఇప్పుడున్న పాలన్నీ కల్తీ పాలు. ఒరిజినల్ ఉండయా? కాల్షియం కోసం పాలకెళ్తే పాలల్లో కల్తీ. ఎముకలు బాగవుతాయి అనుకుంటే ఎముకలను కొరికేసే పని అవుతుంది. ఇంకా ఎక్కడ దొరుకుతుందంటే నువ్వుల్లో దొరికిద్ది.
నువ్వులు ఎంతమంది తింటారు? ఎందుకని తినరు? అవి చేదుగా ఉంటాయి. మనకి ఎలా ఉండాలి? నోటికి రుచిగా ఉండాలి, తీయగా ఉండాలి. మొక్క అయితే బాగుంటుంది, అది నువ్వు ముద్ద అయితే చేదుగా ఉంటుంది. కానీ నీకు ఆరోగ్యానికి ఏది మంచిది? చేదు మంచిది. యాపాకు తినండి మంచిది, నువ్వులు తినండి మంచిది, కాకరకాయ తినండి మంచిది. అవి తినం. మొన్న నరసింహ గారు చెప్పినట్టు చికెన్ ముక్క, మటన్ ముక్క, చేప ముక్క, ఈ ముక్కలు పెడితే తర్వాత మనం బస్తాల్లాగా తయారవుతాం, హాస్పిటల్కి వెళ్ళాలా. 1 లీటర్ పాలల్లో వచ్చే కాల్షియం ఒక 2 నువ్వు ముద్దలు తింటే వచ్చేస్తుంది మీకు. లీటర్ పాలు ఎంత? 80 రూపాయలు. 2 నువ్వు ముద్దలు ఎంత? 10 రూపాయలు. కానీ మనం దేనికి వెళ్తాం? ఆడ 80 రూపాయల్లో వచ్చేది ఇక్కడ 10 రూపాయల్లో వస్తుంది. మీ పిల్లలకు రోజు ఎదిగే పిల్లలకి రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నువ్వు ముద్దలు ఇవ్వండి, వాళ్ళు చాలా బలంగా ఉంటాయి, వాళ్ళ ఎముకలు గట్టిగా ఉంటాయి, పళ్ళు గట్టిగా ఉంటాయి. అవి ఎవరో కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు అవన్నీ ఇస్తే పిల్లల ఆరోగ్యం పాడవుతుంది, వాళ్ళ చర్మం అంతా పాడైపోతుంది, తెల్ల పొడలు వస్తాయి ఎక్కువగా తీసుకుంటే. అది స్లో పాయిజన్. వాటిని ఇవ్వగాకండి. కురుకురేలు కానీ లేస్ ప్యాకెట్లు కానీ ఫాస్ట్ ఫుడ్లు, గోబీలు, చికెన్ పకోడాలు, బజ్జీలు, బోండాలు, బేకరీలో దొరికేటువంటి కేకులు, బెడ్లు, కారాలు ఇవేవి ఇవ్వకండి. వాళ్ళ ఆరోగ్యం తల్లులుగా తండ్రులుగా మీరే చెడగొట్టిన వారు అవుతారు. మంచి నువ్వు ముద్దలు ఇవ్వండి, వేరుశనగ ముద్దలు ఇవ్వండి. బూస్టు, హార్లిక్స్ అని తాగుతుంటారు కదా, అంత కాస్ట్లీ పెట్టి అవి తెచ్చుకునే కాడికి ఇక్కడ శనగ ముద్దలు ఇవ్వండి, చాలా మంచిది, బెల్లంతో చేసినవి, చాలా మంచిది. ఆ బూస్టు, హార్లిక్స్ అవన్నీ ఏంటియో తెలుసా? ఈ శనగ ముద్దలు, ఈ శనగల్లో నుంచి వీటిల్లో నుంచి తీసినటువంటి వ్యర్థంతో తయారు చేసేది. అది డైరెక్ట్గా ఇవే ఇవ్వండి, చాలా మంచిది. అంటే మనిషికి ప్రకృతిలో ఏం కావాలో దేవుడు అన్నిటినీ పెట్టాడు, కానీ మనిషి చెడగొట్టుకున్నాడు. ఆ తల్లి గర్భములో కటిక చీకటిలో చిన్న కణంగా ఉన్న నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు అక్కడ నేర్పించాడు నీకు బ్రతుకుని. మనకు బ్రతుకును అక్కడ నేర్పించాడు. మరొక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. వాడు ఎవరికి విద్య నేర్పెను? ఎవనికి వర్తమానము తెలియజేసెను? తల్లి పాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వారిక? ఎవరికి నేర్పావు? నువ్వెవరికి నేర్పావు? ఎవరికి నేర్పావని ప్రశ్నిస్తున్నాడు. తల్లి పాలు విడిచిన వానిక, ఎవరికి నేర్పావు? పసివాడు ఉన్నాడండి, తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చిన పసిబిడ్డ ఉంది, అప్పుడే బయటకు వచ్చింది. తల్లి ఎప్పుడైతే తన యొక్క స్తనాన్ని తన నోటిలో పెడుతుందో, పెట్టగానే వాడు ఏం చేస్తాడు? జుపుకుతాడు. ఎవరు చెప్పారు వాడికి? నువ్వు చెప్పావా? తల్లిగా? తండ్రి చెప్పాడా? డాక్టర్ చెప్పాడా? లేదు. వాడు జుపుకుతున్నాడు అంటే ఆడికి నేర్పింది దేవుడు. ఎలా బ్రతకాలో నేర్పింది దేవుడు. బ్రతుకు అక్కడ ప్రారంభమైంది. అదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చిన పిల్లోడికి ఒక కొబ్బరి బోండా కొట్టి అందులో ఒక స్ట్రా వేసి ఇవ్వండి, తాగురానివ్వండి, వాడు పీలుస్తాడా? అంటుంటాడు, బుడబుడబుడని పైకి వస్తుంటాయి. అదేంటి అంటే ఇంత వయసు వచ్చినా ఇక్కడ తెలియలేదు, కానీ అక్కడ ఏమీ తెలియని పరిస్థితిలో తల్లి పాలు తాగటం ఎవడు నేర్పాడు అంటున్నాడు. నేనురా నేర్పింది. నువ్వా నేర్పింది? నేను. తల్లి పాలు విడిచిన వానికి నేర్పినది ఎవరో? నువ్వు తల్లి పాలు విడిచిన తరువాత నేర్పుతున్నావు విద్యా బుద్ధులు ఇవన్నీ. కానీ
తల్లి గర్భములో ఉండగానే ఎలా బ్రతకాలో, గుండె ఎలా కొట్టుకోవాలో, ఊపిరి ఎలా తీర్చుకోవాలో, వాడి ఆకలి దేంతో తీర్చుకోవాలో, ఎలా తీర్చుకోవాలో నేర్పించింది నేను. బ్రతుకు ప్రారంభకుడను నేను. నీ ప్రారంభము నేనే, నీ ముగింపు నేనే, నీ ఆది నేనే, నీ అంతము నేనే. ఎవరికి నేర్పుతావు? ఎవరికి నేర్పుతావు అంటున్నాడు. నేను నేర్పిన వాడిని, విద్య నేర్పిన వాడిని నేను, నీకు బ్రతుకును నేర్పిన వాడిని నేను, బ్రతుకునిచ్చిన వాడిని నేను. నన్ను విడిచిపెట్టి నువ్వేదో చేద్దాం, ఎక్కడికో వెళదాం, ఏదేదో చేద్దాం అనుకుంటున్నావు. మరొక మాటను చూడండి, నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడగు మనముడనైనా బెసలేలును పేరు పెట్టి పిలిచెను, విచిత్రమైన పనులను చేయుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును రత్నములతోనూ సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేకనములు గల జ్ఞానమును కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. విచిత్రమైన పనులు చేయటానికి, బంగారుతోనూ రత్నములతోనూ విచిత్రమైన పనులు చేయటానికి, వాటిని పొదిగించటానికి ఎవరు నేర్పించాడంట? దేవుడు నేర్పించాడు. ప్రజ్ఞ విజ్ఞానములు కలిగిన పనిని అప్పగించాడు. దేవుడిచ్చాడు ఆ జ్ఞానాన్ని. నీ సొంతంతో వచ్చింది కాదు, నువ్వు చేసుకుంది కాదు. మరొక మాట చూడండి, అదే నిర్గమాకాండం 35వ అధ్యాయం 35వ వచనం. అదే నిర్గమాకాండం 35వ అధ్యాయం 35వ వచనం. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ద్రోమ రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుట్ట పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. చెక్క పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా దేవుడు జ్ఞానాన్ని ఇవ్వాలి, జ్ఞాపక శక్తిని ఇవ్వాలి. లేకుంటే ఏమి చేయలేవు. ఎంతోమంది పిచ్చివారిగా రోడ్ల మీద తిరుగుతున్నారు, సరైన జ్ఞానం తెలియక, మైండ్ సరిగ్గా పనిచేయక పిచ్చివారిగా తిరుగుతూ ఉన్నారు. మరి నువ్వు చేస్తున్నావు అంటే, నువ్వు చేయగలుగుతున్నావు అంటే నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుణ్ణి విడిచిపెడితే మనిషి ఏమీ సాధించలేడు. ప్రేమణ దేవుని వల్ల ఏమీ సాధించలేడు. తానే గొప్పవాడిని అనుకుంటున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు ప్రపంచమంతా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది, అనారోగ్యాలను ఎదుర్కొంటుంది. మరొక మాట చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? ఉదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? నీకు అంతరంగములో జ్ఞానమునుంచింది ఎవరంటే దేవుడు. హృదయానికి తెలివినిచ్చింది ఎవరంటే దేవుడు. నా సొంతంగా నేను కష్టపడ్డానండి, ఈ నా తెలివితేటలండి. నా అంత తెలివిపరుడు మా గ్రామంలోనే లేడండి. నిజమా? ఒక్కట ముట్టికాయ వేసాడు అనుకుని ఎత్తిమేనా? నీ జ్ఞానము, నీ తెలివి ఎటుపోతుందో. అందరిని మించిన తెలివిపరుడువేం కాదు, తగ్గుంటే మంచిది. ఎంత ఎదిగితే అంత ఒదిగుంటే మనకి మేలు.
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. కానీ మనిషికి ఏది అలవాటు? కొంచెం ఎదిగితే చాలు ఇంకెవ్వరిని లెక్క చేయరు, లెక్క చేయరు. నువ్వు ఎంత ఒదిగుంటే అంత మంచిదని వాక్యం చెబుతూ ఉంది. ప్రేమణ దేవుని వర్లారా, మనం ఎదిగే కొద్దీ ఒదిగుండాలి. మనకున్నటువంటి తెలివి, మనకున్నటువంటి జ్ఞానం నీ సొంతది కాదు, దేవుడు ఇవ్వగా వచ్చింది. దాన్ని నువ్వు దేవుని పనిలో ఉపయోగించాలి, దేవుని కొరకు ఉపయోగించాలి. ఎందుకయ్యా దేవుని కొరకంటే మనకు బ్రతుకునిచ్చింది దేవుడు, బ్రతకటం నేర్పించింది దేవుడు. మరొక మాట చూద్దాం చివరిగా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. దేవుడు ఏడున్నాడంట? ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు గనకనే ఇంకా మనం బ్రతికున్నాం. ఆయన మనలో ఉన్నాడంటే ఆత్మ. నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుని నుండి వచ్చిన భాగం. ఆ ఆత్మను నువ్వు ఆర్పకు, నువ్వు ఆర్పకు. పసితనం నుంచి పండు ముసలి వరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఎవరి వలన బ్రతుకుతున్నారంటే దేవుని వలనే బ్రతుకుతున్నారు. పాలు దాగే పసివాడి దగ్గర నుంచి కాటికి కాలు జాపిన కడు వృద్ధుడి వరకు అందరూ కూడా దేవుని వలనే బ్రతుకుతున్నారు. దేవుడు లేకుండా ఎవరు బ్రతకలేరు. అవి జంతువులైనా, పక్షులైనా, పురుగులైనా, క్రూర మృగాలైనా, సముద్రములో చేపలైనా, మహామత్స్యాలైనా అన్నీ కూడా దేవుని వలనే బ్రతుకుతున్నాయి. దేవుడు లేకుండా ఈ విశ్వమే లేదు. ప్రేమణ దేవుని వల్లరా, అంత గొప్పవాడు దేవుడు. మనమెంత, మన బ్రతుకెంత, మనమెంత, మన జీవితం ఎంత ఆలోచించండి. అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వేదో సాధించాలి, ఏదో చెయ్యాలి, గొప్పవాడివి కావాలి అని అనుకుంటే నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, దైవ జ్ఞానం మీద, దేవుని జ్ఞానం మీద ఆధారపడితే నువ్వు గొప్పవాడివి అవుతావు, గొప్పదానివి అవుతావు. నా సంగతి నీకు తెలీదు, నేను ఆవులిస్తే పేగులు లెక్క పెడతాను. లేరా? ఉన్నారు, ఉన్నారు. మనం ఎన్నిసార్లైనా ఉండలేదు. నా సంగతి నీకు సరిగ్గా తెలీదు, నువ్వు ఆవులిస్తే నేను నీ పేగులు లెక్క పెడతాను. చూశారు ఎప్పుడన్నా? పోనీ నీ పేగులు నువ్వు చూసుకున్నావా? అది ఎంత పొడుగు ఉంటుందో, చిన్న ప్రేగులు ఎంత పొడుగు ఉంటాయో, పెద్ద ప్రేగులు ఎంత పొడుగు ఉంటాయో, చిన్న ప్రేగుల్లో ఏం జరుగుతుందో, పెద్ద ప్రేగుల్లో ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు, తెలీదు. మనము ఎంత తింటాం? పూట పూటకి ఎంత తినేవాళ్ళు ఉంటారు? నాలాగా అంత తినేవాళ్ళు ఉంటారు. అవునా కదా? ఎంత తినేవాళ్ళు ఉంటారు? నాలాగా అంత తినేవాళ్ళు ఉంటారు. అందరు తినే వచ్చేవాళ్ళండి, నేను ఒక్కడనే కాదు. అంతేగా చిన్న? అందరం ఉన్నాం, అందరం తిని వచ్చిన వాళ్ళమే. అందుకే నేను అంత బరువు అయిపోయా అప్పుడు. మరి ఇంత లోపలికి పోయింది, చెయ్యికి అయింది ఎంత? మన చేతికి అయింది ఎంత? కొంచెం, కొంచెం అవుతుంది అంతే. లేదు, మనం వండుకున్నాం ఇంత పెద్ద పాత్రకి, గిన్నెకి, ఇంత పెద్ద డేగిషాకు వండుకున్నాం, అందరం తిన్నాం. దాంట్లో ఉందెంత? కొంచెమే అడుగున మిగిలేది. మాడిపోయిందో కొంచెం ఉంటుంది అంతే, కూర కానీ లేదా అన్నం కానీ. అవన్నీ అంత శుభ్రంగా కడుక్కుంటాం. ఆ ప్లేటు కానీ, ఆ వండిన గిన్నె కానీ, మన చేతికి అయ్యింది కానీ చాలా శుభ్రంగా కడుక్కుంటాం, చాలా నీట్గా కడుక్కుంటాం. సబ్బెట్టి కడుగుతాం, సరుపేసి కడుగుతాం, పీసేసి రుద్దుతాం, నిమ్మకాయ వేసి కడుగుతాం. అవునా కదా? ఇన్నేసి కడుగుతాం. మరి లోపలికి ఎంత పోయింది? దాన్ని ఎవరు కడిగారు? ఎప్పుడన్నా తీసి కడుక్కున్నావా? మన కిడ్నీలు కానీ, మన గుండె కానీ, మన లివర్ కానీ, లేదా మన ప్రేగులు కానీ, మన పెద్ద ప్రేగులు కానీ తీసి కడుక్కున్నావా? మరి ఎవరు కడుగుతున్నారు? దేవుడు పెట్టిన ప్రక్రియ, దేవుడు చేసిన పనితీరు అది.
నువ్వు తిన్నదంతా బయటికి వెళ్ళిపోవాలి. లోపల ఎంత కంపు ఉంటుందండి, ఎంత కంపు ఉంటుంది. అది కొద్దిగా బయటకు వస్తే తట్టుకుంటామా? గాలి వస్తేనే తట్టుకోలేము, వెళ్ళిపోవాలి ఆడ నుంచి. అంత భయంకరమైన కంపు. కొంతమంది బాత్రూమ్కి పోయినా లేదా బయటికి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి పోతే ఎంత కంపో, ఆ కంపు కనుక ముక్కుల్లో నుంచో నోట్లో నుంచో బయటకు వస్తూ ఉందనుకోండి తేపకు కొంచెం, ఇక మన పరిస్థితి తట్టుకునేది కాదు, తట్టుకునేది కాదు. దాన్ని ఎంత భద్రంగా పెట్టాడో చూడండి, స్మెల్ బయటికి రాకుండా. లివర్ దగ్గర చిన్నది ఉంటుంది, ఏమంటారు దాన్ని? పిచ్ అంటారు. చేదు ఎంత ఉంటుంది అది? చిన్నది, కొంచెమే చిన్నది ఉంటుంది. అది కొంచెం కనుక డ్యామేజ్ అయిందనుకోండి బాడీ అంతా స్మైల్ అయిపోతుంది, విషం అయిపోతుంది, చచ్చిపోయే ప్రమాదం. మాంసం కోసినప్పుడు చూస్తే దాన్ని చాలా భద్రంగా ఎక్కడుందో చూడండిరా. ఎందుకు? అది కొంచెం కనుక పడిందనుకో ఆ మాంసం అంతా చేదైపోతుంది. ఎంత చేదు ఉంటుంది, అంత చేదును కూడా పెట్టాడు లోపల. అది కరెక్ట్గా పనిచేయాలి. అది కరెక్ట్గా పని చేయకపోతే చచ్చిపోతాం. గుండె కరెక్ట్గా పని చేయకపోతే చచ్చిపోతాం. కిడ్నీలు కరెక్ట్గా పని చేయకపోతే చచ్చిపోతాం. లివర్ కరెక్ట్గా పని చేయకపోతే చచ్చిపోతాం. పేగులు కరెక్ట్గా పని చేయకపోతే ఏది కరెక్ట్గా పని చేయకపోయినా బాడీలో చనిపోతాం. అంత ప్రమాదం. కానీ ఈ బాడీని అంతటిని దేవుడు ఎలా తయారు చేసి నిర్మించి నీకు 60, 70, 80, 100 సంవత్సరాలు ఆయుష్నిచ్చి బ్రతికిస్తున్నాడు అంటే బ్రతికిచ్చింది దేవుడు కదా, నిన్ను బ్రతికిస్తుంది దేవుడు కదా. దేవుడు ప్రేమణ దేవుని వల్ల మొదట దేవుడు, ఆ తరువాతే మనం, ఆ తరువాతే మనం. నువ్వే కాదు, ఫస్ట్ దేవుడైతే ఆ తరువాతే నువ్వు. అంటే నీ తర్వాత ఉన్న భార్య, భర్త, పిల్లలు, వీళ్ళంతా అందరికంటే ముందు దేవుడు. ఆ దేవుడు తర్వాతే నువ్వు, నీ తర్వాతే నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం. కనుక ప్రారంభకుడు దేవుడు, మన ముగింపు కూడా దేవుడై ఉండాలి, దేవుడై ఉండాలి. అలా బ్రతుకిచ్చిన దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి మన బ్రతుకుని దేవుని కోసం అర్పించాలి, ఆయన కోసం బ్రతకాలి. అప్పుడే ఈ భూమి మీద మనం జీవించిన దానికి అర్థం, పరమార్థం దొరుకుతుంది, ఉంటుంది. కనుక దేవుడు మనకు బ్రతుకునిచ్చాడని గ్రహించి దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకునే భాగ్యాన్ని, అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, తల్లి గర్భములో పడినది మొదలుకొని అక్కడ ప్రారంభమైన మా జీవితాన్ని తండ్రి ఇప్పటి వరకు పోషించి, సంరక్షించి, కాపాడి మీ సన్నిధిలో ఉంచి క్షేమముగా భద్రపరిచిన విధానము కొరకే కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన ఈ బ్రతుకును తండ్రి మీకోసం బ్రతికి, మీ మాటలు ప్రకటించి, మీ పనిలో ఉంటూ మీకోసం బ్రతికి మీరుంటున్న మహాలోకమైన పరలోకానికి అర్హతను సంపాదించుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని మాకు ప్రసాదించండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. బిడలను దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడండి. తిరిగి వెళ్ళుచుండగా ప్రయాణంలో తోడుగా ఉండండి. మరి రేపటి నుంచి వైజాగ్లో మోదవలసలో జరుగుతున్నటువంటి సెమినార్ విషయమై కూడా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ప్రయాణాల్లో ఉన్నారు, మరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. క్షేమముగా ఆ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరముగా వస్తున్న బిడలందరికీ దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించండి. మేము కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సహాయం చేయండి. సమయాన్ని అనుకూలపరచండి. మా ప్రయాణంలోనూ తోడుగా ఉండి క్షేమముగా కాపాడమని మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి, బ్రతుకును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.